హాయ్ అండి, ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెసిడెంట్ నాటిసన్. ఈరోజు మన వీడియో వినాయక చవితి నేను ఎలా చేసుకున్నాను, ఆ రోజు నేను ఎన్ని ప్రసాదాలు రెడీ చేశాను నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చూసేద్దామా, వచ్చేయండి. ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే లేచాను. మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఫ్రెష్ అయ్యి వర్క్స్ అన్నీ స్టార్ట్ చేశాను. సో గారెల కోసం పప్పు కడుగుతున్నాను. అండ్ వడపప్పు కోసం పెసరపప్పు నానబెడుతున్నా. నెక్స్ట్ పరమాన్నం ఉండ్రాళ్ళ పాయసం కోసం ఇలాచి దంచుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ చలిమిడి కోసం పిండి బెల్లం యాడ్ చేసి కలుపుతున్నాను. సో చలిమిడి అయితే కంప్లీట్ అయిపోయిందండి. వడపప్పు కూడా నానిపోయింది. అండ్ పూర్ణం కుడుముల కోసం శనగపప్పుని నానబెట్టి ఉడకబెట్టాను. ఇందులో బెల్లం యాడ్ చేసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. సో అది ఉడికేలోపు మనం పరమాన్నం చేసేసుకుందాం. ఆల్రెడీ పరమాన్నం కూడా అయిపోయింది. బెల్లం యాడ్ చేసేసుకొని అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుంటే పరమాన్నం రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ పూర్ణం కుడుముల కోసం పిండిని అయితే కలుపుతున్నాను. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ వాటర్ వచ్చి బాయిల్డ్ వాటర్ అండి, హాట్ వాటరు. ఈ విధంగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ పప్పు కూడా ఉడికిపోయింది. దీన్ని బాల్స్ చేసేసుకొని మనకి నచ్చిన సైజు చేసుకొని కుడుములు చేసుకుందాం. ఇలా చేసేసుకొని అన్నీ పక్కన పెట్టుకొని ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, అందులో నేను ఆవిరికి ఉడికించాను. ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఉండ్రాళ్ళ పాయసం కోసం చిన్నగా బాల్స్లా చేసుకుంటున్నాను. సో ముందుగానే నేను వాటర్లో పెసరపప్పుని వేయించుకొని ఉడికించుకున్నాను. అందులో ఈ ఉండ్రాళ్ళు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ బెల్లం యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఉండ్రాళ్ళ పాయసం కూడా రెడీ అయిపోతుంది. సో కొంతసేపు నాకు అది గట్టి పడిపోతుందండి. సో నెక్స్ట్ పులిహోర రెడీ చేసుకుందాం. సో పులిహోర అయిపోయింది. నెక్స్ట్ బచ్చల కూర చింతకాయ పప్పు అండి. అలాగే బచ్చల కూర చింతకాయ పచ్చడి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ గారెలు, పెరుగు వడ కోసం పెరుగు తాలింపు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. గారెలు కూడా అయిపోయినాయి.
సో ఫైనల్గా అయితే అన్నీ అయిపోయినాయండి. నెక్స్ట్ ఇడ్లీ కూడా రెడీ చేసేయాలి. రిషి ఎప్పుడు లేస్తాడో తెలీదు. నైవేద్యాలన్నీ అయితే రెడీ అయిపోయినాయి. సో వాళ్ళు లేచాడంటే మళ్ళీ ఆకలికి ఆగలేడు కాబట్టి ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ డెకరేషన్ కోసం పాలవెల్లిని పసుపు రాసి కుంకుమ పెట్టి ఇలా కట్టానండి. తోరణం కూడా రెడీ చేశాను. నెక్స్ట్ నిన్న మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఇలా ఒక్కొక్కటి పాలవెల్లికి కట్టేస్తాను. సో అంతా అయితే అయిపోయిందండి కట్టేయడం. నెక్స్ట్ కలశం కూడా రెడీ చేసుకోవాలి. అంటే పీటలకి పసుపు రాసుకొని ముగ్గు వేసుకోవాలి. సో అంతా అయితే అయిపోయిందండి. పాలవెల్లి అయితే రెడీ అయిపోయింది. టెన్ టు 6కి వర్క్స్ అన్నీ స్టార్ట్ చేస్తే 9 అయిందండి నాకు నైవేద్యాలన్నీ రెడీ చేసుకోవడానికి. నెక్స్ట్ పత్రి పెడుతున్నాను. రిషి లేచే టైం కూడా టైం అయితే అయ్యింది. వాడు ఇంకే టైంలోనే లేస్తాడు ఇప్పుడు. సో అందుకే ఫాస్ట్గా చేస్తున్నాను. వాళ్ళు లేచాడంటే మళ్ళీ ఆగిపోతుంది నాకు వర్క్ అంతా. సో అయిపోయింది. సో పీటలు కూడా రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ 2 పీటల మీదకి కొత్త క్లాత్ని అయితే వేయాలండి. వేస్తున్నాను. కలశం పీట మీద బియ్యాన్ని ఉంచాలండి. సో స్వామిని కూడా పెట్టేసుకుంటున్నాం, బుజ్జి గణపతిని. నెక్స్ట్ కలశం అండి. కలశంలో ముందుగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి, పోయాలి. తర్వాత పసుపు, కుంకుమ అండ్ పువ్వులు, గంధం, కుంకుమ వరకు యాడ్ చేయాలి. ముందుగా అయితే అలా కంకణం కట్టాలండి.
సో అయితే అన్నీ వేసేసాను. నెక్స్ట్ తమలపాకులు పెట్టుకుందాం. సో స్వామికి అయితే బొట్టును పెట్టుకుందాం. నెక్స్ట్ గంధంతో బొట్టు పెట్టి తర్వాత కుంకుమతో పెట్టాలండి. సో జంజం కూడా వేసేసాను. నెక్స్ట్ పువ్వుల దండ. సో నేను గులాబీ రేకులతో చేద్దాం అనుకున్నాను, అయితే నాకు టైం కుదరలేదండి. సో అందుకనే బయట నుంచి తెచ్చేసాను. సో డెకరేషన్ అయితే అయిపోయిందండి. కలశం కూడా పూలు పెట్టేశాను. సో గౌరీ దేవుని చేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. రిషి లేచావా? వస్తున్నా. వాడైతే లేచేశాడు. నాకు డెకరేషన్ మొత్తం కూడా అయిపోయింది. ఇంకా వాడిని రెడీ చేసి వాడికి కొంచెం టిఫిన్ పెట్టేసి పూజ స్టార్ట్ చేస్తే ఫ్రెష్ అయిపోయాడు, టిఫిన్ తినేసాడు, రెడీ అయిపోయాడండి మా బుజ్జిగాడు. మంచిగా ఆడుకుంటున్నాడు. షూ వద్దురా అంటే వినట్లేదు. మేమైతే పూజను స్టార్ట్ చేసేసాం. సో నైవేద్యాలన్నీ ఒక్కొక్కటి పెట్టమని చెప్పానండి. మా హస్బెండ్కి పెడుతున్నారు. సో పూజ అయితే స్టార్ట్ చేసేసామండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం భీమాయ నమః. వదనాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. వీడికి అసలు కాలు ఆగదు, ఊరికే బయటకు వెళ్ళిపోతాడు. మనము డోర్ వేసుకొని పూజ చేయకూడదు అంటారు కదా, సో వాడేమో డోర్ ఓపెన్ ఉండడం వల్ల బయటకు వెళ్ళిపోతున్నాడు. ఓం భక్త నిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం ఆపరాయ నమః. ఓం క్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖే నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విశ్వనేత్రాయ నమః. ఓం విశ్వనేత్ర. ఓం విరాటకాయ నమః. ఓం శ్రీపతయే నమః. ఓం చామీకర ప్రవణ. సో రిషి బుక్ కూడా ఫ్రీ పెట్టి గణపతి దగ్గర పెట్టేశామండి. ఫైనల్గా పూజ అయితే అయిపోయింది.
సో ఇట్లా అయితే చేసామండి. చూస్తారు కదండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ బాయ్.